జూన్ ఫస్ట్ వీక్లో మెసేజ్ అప్లోడ్ చేసిన తర్వాత మరలా ఇప్పుడు మిమ్మల్ని దేవుని యొక్క సందేశంతో ఎదుర్కోవడానికి దేవుడిచ్చినటువంటి కృప కొరకు దేవుడికి స్తోత్రం. దేవుడు తన ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని బట్టి నాకు ఇచ్చినటువంటి క్రైస్తవ అనుభవంలో అనేక దేశాలకు వెళ్ళడం, అక్కడ ప్రాచీన క్రైస్తవ్య చరిత్రను చదవడం, వాక్యంలో బైబిల్లో ఏదైతే మనము చదువుతామో దానిని వ్యక్తిగతంగా జియోగ్రాఫికల్గా అంటే భౌగోళికంగా అక్కడికి వెళ్ళి పఠనము చేయడానికి, స్టడీ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ముఖ్యంగా నేను చేసేటువంటి చర్చ్ హిస్టరీ స్టడీలో, సంఘ చరిత్ర పఠనము లేకపోతే అధ్యయనంలో ఏన్షియంట్ క్రిస్టియానిటీ, ఏన్షియంట్ చర్చ్ లేక అర్లీ చర్చ్, ప్రాచీన ఆరంభ క్రైస్తవ సంఘము లేకపోతే క్రైస్తవ విశ్వాసము గురించి నేను స్టడీ చేస్తుంటాను. అండ్ అట్లా ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి అది బైబిల్ భూములు కావచ్చు, అంటే బైబిల్కి సంబంధించినటువంటి దేశాలు, ఆ దేశాలు ఇస్రాయెల్ కావచ్చు, టర్కీ కావచ్చు, గ్రీస్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు లేకపోతే క్రైస్తవ సంఘాలు, మొదటి సంఘాలు ఉన్న ప్రాంతాలు, దేవుని యొక్క సేవకుడు అపోస్తలుడైనటువంటి పౌలు చేసిన మిషనరీ యాత్రలు, ఇతరత్ర విషయాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుడు విశేషమైనటువంటి అనుభవాలు ఇచ్చాడు, అనేక సంగతులు నేర్పించాడు. సో సంఘ చరిత్రకి సంబంధించి ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం వెళ్ళి చూసినప్పుడు లేకపోవడము, దయానీయంగా మనకి అది దారుణంగా కనిపించడము వేదనకరమైనటువంటి అండ్ మరీ బాధాకరమైనటువంటి విషయం. మరి జూన్లో నేను ఈస్ట్ ఏషియా, సెంట్రల్ ఏషియా, కాకసస్ రీజన్లో ఉన్నటువంటి దేశాలకు వెళ్ళి రావడానికి ప్రభు సహాయం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మంగోలియా, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్, జార్జియా, అర్మేనియా లాంటి దేశాల్లో ముఖ్యంగా ఒకప్పుడు క్రిస్టియానిటీ ఉన్నట్టు ప్రస్తుతము కనబడుట లేదు. అండ్ అలాంటివి చూసినప్పుడు మరి గతంలో కూడా అనేక దేశాలకు వెళ్ళడం జరిగింది. ఈ మిషన్ ట్రిప్తో నేను దేవుని కృపలో 74 దేశాలకు వెళ్ళి రావడం జరిగింది. మరి ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాక్య పరిచర్య చేయడం, అంటే సంఘాల్లో, సభల్లో వాక్య పరిచర్య చేయడం, లేక వ్యక్తిగత సువార్త చెప్పడం, లేకపోతే అక్కడ సంఘ చరిత్ర, క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి మొదటి విషయాలు, ఇప్పటి విషయాలను స్టడీ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మరి ఈసారి వెళ్ళొచ్చినటువంటి మిషన్ ట్రిప్లో కలిగినటువంటి బాధను బట్టి క్లుప్తంగా పాడ్కాస్ట్లో కొంత సంఘ చరిత్రకి సంబంధించి ఆది క్రైస్తవ్యం, అర్లీ క్రిస్టియానిటీ అండ్ ఇప్పుడున్న ఎండ్ టైమ్స్ క్రిస్టియానిటీ మధ్యలో వచ్చినటువంటి కొన్ని మార్పుల గురించి క్లుప్తంగా మీతో పంచుకుంటే మీరు ప్రార్థించడానికి, మీరు మీ యొక్క జీవితాన్ని దేవుని చిత్తంలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో దీని వెనకాల దేవుని వాక్యపు వివరణ లేకపోతే విశ్లేషణ అనేది పెద్దగా ఉండదు. ఇది ఒక ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ వీడియో, అంటే సంఘ చరిత్రకి సంబంధించి, క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన సమాచారం, రీసెర్చ్ మెటీరియల్ మోస్ట్లీ మరి ఆన్లైన్లో ఉన్నటువంటి రిసోర్సెస్ నుండి తీసుకొని వాటిని నేను క్లుప్తపరిచి మీ ఎదుట పెడుతున్నాను కనుక మీరు జాగ్రత్తగా పూర్తిగా వినండి అండ్ తెలుసుకోండి, ప్రార్థించండి. మీ జీవితంలో ఇలాంటి పొరపాట్లు లేకుండా మీరు చూసుకోండి, మేలు పొందండి. సో మొదట సువార్తను అందుకున్నటువంటి ప్రాంతాలు, అపోస్తలులు సంచరించినటువంటి ప్రాంతాలు, మొదటి సంఘాలు స్థాపించబడినటువంటి ప్రాంతాలు, తొలి విశ్వాస ప్రకటనలు పుట్టుకొచ్చినటువంటి ప్రాంతాలు లేకపోతే రాయబడినటువంటి ప్రాంతాలు, అండ్ మొదటి హతసాక్షులు తమ రక్తమును చిందించి తమ రక్షకుణ్ణి గణపరిచి ఆయన సంఘానికి దానిని పునాదిగా ఇచ్చినటువంటి ప్రాంతాలు నేడు భూమి మీద అత్యంత తక్కువ క్రైస్తవ ప్రాంతాలుగా మారిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంతియోకయ, ఎక్కడైతే విశ్వాసులను మొట్టమొదటిసారి క్రైస్తవులు అని పిలిచారో అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం ప్రకారం, ఆ అంతియోకయ టర్కీ అనేటువంటి మోడర్న్ టర్కీ లేకపోతే టుర్కియేలో ఒక నగరం. ఇక్కడ జనాభాని మీరు ఒకవేళ తీసుకుంటే క్రైస్తవులు 0.1% కన్నా తక్కువ మందే ఉన్నారు. వారు యేసుక్రీస్తును ఆరాధించి అనుసరిస్తున్నారు. అదే టర్కీలో ఎఫెస్సు, ఎక్కడైతే ఎఫెస్సు సంఘం ఉండిందో అపోస్తలుడైనటువంటి పౌలు మరి పరిచర్య చేసి
లేక పత్రికను పంపించినటువంటి సంఘం ఉంది. అండ్ యేసుప్రభు ప్రకటన గ్రంథంలో ఇచ్చినటువంటి మొదటి పత్రిక ఎఫెసు సంఘానికి, ఆ ప్రదేశంలో నేడు 99% ముస్లిం జనాభా ఉన్నారు. అండ్ అదొక మరి రూయిన్స్, అంటే పురాతనమైనటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి పట్టణం. ఇక కార్తేజ్ని తీసుకుంటే అక్కడే టెర్టూలియన్ అనేటువంటి చర్చ్ ఫాదర్ క్రైస్తవ్యానికి ట్రినిటీ అనేటువంటి పదాన్ని ఇచ్చాడు. ఆ పట్టణంలో 99.8% ముస్లింలు ఉన్నారు. అది ఇప్పుడు ఉన్నటువంటి ట్యూనీషియా అనేటువంటి దేశంలో ట్యూనిస్ దాని రాజధానిగా ఉంది. ఈజిప్ట్లో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా అని తీసుకుంటే ఇది మేదో రాజధానిగా తొలి క్రైస్తవ్యానికి గుర్తింపబడింది. అక్కడే మనకి చర్చ్ ఫాదర్స్ ఆరిజిన్, తర్వాత అథనాసియస్లు నివసించినటువంటి స్థలం. కానీ అక్కడికి పోయి మీరు చూస్తే ఈ రోజున క్రైస్తవుల్లో 10% కన్నా తక్కువ ఆ నగరంలో మైనారిటీగా వారు మనకు కనబడతారు. నిరంతరము నిందలను, హింసలను ఎదుర్కొంటూ ఉంటారు. సో ఒకప్పుడు బైబిల్ భూములుగా, అపోస్తల భూములుగా, హతసాక్షుల భూములుగా, దేవశాస్త్రానికి పుట్టినిల్లైనటువంటి భూములుగా ఉన్నటువంటి ఈ భూములన్నీ ప్రస్తుతము దాదాపుగా శూన్యముగా మారిపోయాయి. అయితే ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఇది మనము తెలుసుకోలేనటువంటి విషయము కాదు. కాకపోతే దీని ద్వారా నేటి సంఘము కొంత నేర్చుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటే మనకు వారికి పట్టినటువంటి గతి పట్టకుండా జాగ్రత్త పడవచ్చు. సో బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మన అంశం ఏంటంటే వై క్రిస్టియానిటీ ఫేడెడ్ ఫ్రమ్ ద వరల్డ్స్ అర్లియస్ట్ క్రిస్టియన్ నేషన్స్. వై క్రిస్టియానిటీ ఫేడెడ్ ఫ్రమ్ ద వరల్డ్స్ ఫస్ట్ క్రిస్టియన్ నేషన్స్. ప్రపంచంలోని తొలి క్రైస్తవ దేశాల నుండి క్రైస్తవ్యం ఎందుకు కనుమరుగైంది? ప్రపంచంలోని ప్రాచీన క్రైస్తవ దేశాల నుండి క్రైస్తవ్యం ఎందుకు కనుమరుగైంది? దాని గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేటివ్ వీడియోని మనము కలిగి ఉంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి హెచ్చరిక, ఆయన మాటల్లో ఉన్నటువంటి తీవ్రత, గంభీరమైనటువంటి అంశమును మనము గమనించగలిగితే మరి అది మామూలు విషయం కాదు. ఆయన చెప్పినట్టుగానే ప్రవచనాత్మకంగానే కాలక్రమేణా మరి కొన్ని సంఘాల పరిస్థితి ఇదే విధంగా విచిత్రంగా అనిపించినా కూడా ఇదే విధంగా జరిగింది కనుక ఈ వచనాన్ని బైబిల్ శాస్త్రులు లేకపోతే పండితులు తరచూ వాడుతూ ఉంటారు. ఒకవేళ మనము చరిత్ర అంతటినీ తీసుకోవాలంటే మనకి చాలా సమయం పడుతుంది. కానీ బ్రీఫ్గా దాని యొక్క ప్రధానమైనటువంటి విషయాలను చూసుకోవాలనుకుంటే, బ్రీఫ్ సమరీని మనం చూసుకోవాలనుకుంటే ఈ ప్రకారం చూడొచ్చు. మొదటిది ఏషియా మైనర్, ఆసియా లేక చిన్న ఆసియాగా గుర్తింపబడినటువంటి ప్రాంతం. ప్రస్తుతం అది మోడర్న్ టర్కీ, అధునాతనమైనటువంటి టర్కీ. ఫస్ట్ సెంచురీలో ఇది భూమి మీద అత్యంత ప్రధానమైనటువంటి క్రైస్తవ స్థావరము లేకపోతే క్రైస్తవ కేంద్రముగా గుర్తింపబడింది. పౌలు యొక్క మిషనరీ యాత్రలు ఎక్కువగా ఇక్కడే జరిగాయి. చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి మొదటి సంఘాలుగా పేర్కొనబడినటువంటి 7 సంఘాలు మనకిక్కడే కనబడతాయి. అండ్ ఇవి ప్రస్తుతం అక్కడ మనకి శిథిలావస్థలో కనబడతాయి. క్రైస్తవ్యానికి లేకపోతే క్రైస్తవ సిద్ధాంతానికి, క్రిస్టియన్ డాక్ట్రిన్కి ఒక రూపాన్నిచ్చి వాటిని నిర్ధారించినటువంటి క్రిస్టియన్ కౌన్సిల్స్ అంటే విశ్వాస సభలు, అవి ఈ దేశంలో ఉన్నటువంటి నైసియాలో మరి 325 ADలో మొదటిసారి, తర్వాత ఎఫెస్లో 431 ADలో మరొకసారి, తర్వాత 451 ADలో చాల్సడన్లో, ఈ 3 కూడా టర్కీ భూభాగంలోనే ఉన్నాయి. అక్కడ ఈ విశ్వాస సభలు జరిగాయి. టర్కీకి క్యాపిటల్ అయినటువంటి ప్రస్తుతపు ఇస్తాన్బుల్ ఒకప్పుడు కాన్స్టాంటినోపుల్గా ఉండేది. అది
రోమన్ సామ్రాజ్యానికి మరియు క్రైస్తవ్యానికి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉండేది. ఇప్పుడైతే మీరు టర్కీలో 99.8% ముస్లింలను చూస్తారు. అది పక్కా ముస్లిం దేశము. ఎర్దోగాన్ అనేటువంటి దాని ప్రెసిడెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులకు అవకాశమే లేకుండా అణిచివేయడానికి ప్రతి విధమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఇస్తాన్బుల్లో ఉన్నటువంటి గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్లో ఏళ్ల నుండి ఉన్నటువంటి ఆ చర్చ్లో ఇప్పుడు 3,000 కన్నా తక్కువ మంది ఆర్థడాక్స్ మెంబర్స్తో అది ఏదో రకంగా తన మనుగడను సాగిస్తోంది. 537 ADలో ఎంపరర్ జస్టీనియన్ క్రిస్టియానిటీలో లేకపోతే క్రైస్తవ లోకంలో అతి పెద్ద చర్చ్గా, గొప్ప చర్చ్గా ఆయన ఒక చర్చిని ఇస్తాన్బుల్లో నిర్మించాడు. 1453లో ఆటోమన్ల పాలనలో వారు దాన్ని మస్జిద్గా మార్చేశారు. 1934లో అటాటుర్క్ అంటే టర్కీ యొక్క ఫౌండింగ్ ఫాదర్గా ఉన్నటువంటి ఆయన దాన్ని మ్యూజియంగా చేశాడు. 2020లో ఎర్దోగాన్ ప్రజెంట్ ప్రెసిడెంట్ దాన్ని మరలా మస్జిద్గా మార్చాడు. ఆయనే ఆ మొదటి నమాజ్లో పాల్గొన్నాడు. దాని పేరు హగియా సోఫియా. ఇదొక గొప్ప కట్టడం అన్నమాట. చాలా పురాతనమైనటువంటి కట్టడము అండ్ మోర్ దెన్ 1600 or 1500 years నుండి ఉన్నటువంటి కట్టడము. నేను దాన్ని చూడడం జరిగింది. అది అత్యంత శక్తివంతమైనటువంటి క్రైస్తవ కేంద్రంలో ఉన్నటువంటి గొప్ప ఫిజికల్ మరి ఎంబ్లమ్గా లేకపోతే భౌతికమైనటువంటి చిహ్నంగా ఇప్పటికి కూడా నిలబడుతుంది. కానీ అక్కడ క్రైస్తవ్యం లేదు. ఏం జరిగింది? 11th centuryలో సెల్చుక్ టర్క్లు వారు ఏషియా మైనర్ని జయించడం మొదలుపెట్టారు. తర్వాత 1453లో ఆటోమన్లు కాన్స్టంటినోపుల్ని జయించారు. అప్పటి నుండి ఇక బైజెంటైన్ క్రిస్టియన్ సివిలైజేషన్ అనేది ఇక అంతమైపోవడం మొదలైంది. తర్వాత ఇక సెంచురీస్ ఇస్లామిక్ పాలనలో గ్రీకు ఆర్థడాక్సులు, ఇక పక్కనే ఉన్నటువంటి అర్మేనియా దేశానికి సంబంధించినటువంటి అర్మేనియా అపాస్టలిక్ క్రిస్టియన్ చర్చ్, ఇవన్నీ కూడా అంతరించుకుంటూ రావడం జరిగింది. 20th centuryకి వచ్చేసరికి జాతి హత్యలు అంటే వారు అర్మేనియన్లను మీరు తీసుకుంటే టర్కీ వారు చాలామందిని చంపేశారు. దాని గురించి తర్వాత కూడా నేను ఒక మాట చెప్తాను. అండ్ ఎంతోమంది జనాభా మార్పు చెందడంతో వారు బహిష్కరించబడ్డంతో అది తగ్గుకుంటూ వచ్చింది. సో 1923 నాటికి 1900 సంవత్సరాలుగా కొనసాగిన క్రైస్తవ ఉనికి ఒక చిన్న అవశేషముగా రెమ్నెంట్గా మిగిలిపోయింది. ఇక మనం నార్త్ ఆఫ్రికాని తీసుకుంటే నార్త్ ఆఫ్రికా, ఉత్తర ఆఫ్రికాలో ఈరోజు అల్జీరియా అనేటువంటి దేశంలో 99% మంది ముస్లింలు ఉన్నారు. ట్యూనీషియాలో 99.8% మంది ముస్లిమ్స్ ఉన్నారు. లిబియాలో 96% మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఇక ఇరాక్ సంగతి చెప్పనవసరం లేదు, ఈజిప్ట్ సంగతి చెప్పనవసరం లేదు, సిరియా సంగతి చెప్పనవసరం లేదు. ఇవన్నీ కూడా ఈరోజున మైనారిటీ క్రిస్టియన్ నేషన్స్గా మారిపోయాయి. ఇక నేను వెళ్ళొచ్చినటువంటి సెంట్రల్ ఏషియానే మనం తీసుకుంటే, చైనాని మనం తీసుకుంటే, అక్కడ చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ మోస్ట్లీ నెస్టోరియన్ అంటే నిజ క్రైస్తవ్యంతో పాటు నకిలీ క్రైస్తవ్యం లేకపోతే అసలైన బైబిల్ బోధతో పాటు మత భేదమును హెరసీ లేకపోతే హెరెటికల్ అంటాం, అది కూడా కల్పించినటువంటి క్రైస్తవ్యం విస్తృతంగా పెరిగిపోయింది. తర్వాత మంగోల్ కాలంలో ఖాన్లు కిరాతకమైనటువంటి మరి చింగిస్ ఖాన్ తర్వాత వచ్చినటువంటి ఆయన వంశస్థులు చేసిన క్రూరాతి క్రూరమైనటువంటి హింసలకు చాలామంది క్రైస్తవులు ఊచకోతకు గురయ్యారు. అండ్ తర్వాత 14th century తర్వాతకి అక్కడ క్రిస్టియానిటీ అనేది మరి చాలా తగ్గిపోయింది. 1990లో మరలా క్రిస్టియానిటీ అనేది చిన్న మరి బీజముగా అది విత్తబడి అది పెరగడం, తర్వాత ఇప్పుడు కొన్ని వేల మంది క్రైస్తవులు అక్కడ ఉండడం మనకి కనబడుతుంది. సో నా యొక్క మిషన్స్ ట్రిప్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జూన్లో చేసినటువంటి మిషన్స్ ట్రిప్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉజ్బెకిస్తాన్ అనేటువంటి దేశానికి నేను వెళ్ళాను, అక్కడ ఉన్నాను. ఉజ్బెకిస్తాన్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? సిల్క్ రోడ్కి సంబంధించినటువంటి ప్రముఖ కేంద్రం బుఖారా అనేటువంటి ఒక ఉజ్బెకిస్తానీ పట్టణము. సిల్క్ రోడ్ ఒకప్పుడు మరి మొత్తం అంతా జరిగినటువంటి ఈ యొక్క ట్రేడ్కి కామర్స్కి సంబంధించినటువంటి ప్రపంచ ప్రధాన కేంద్రం. సో అక్కడ చాలామంది బిషప్లు ఉండేవారు ఆ కాలంలో.
అండ్ ప్రముఖ మెట్రోపాలిటన్ పీఠాలు అంటే మెట్రోపాలిటన్ సీ అంటారు, అవి అక్కడ ప్రధానమైనటువంటి క్రైస్తవ కేంద్రముగా ఉండేవి. కానీ ఇప్పుడు అట్లాంటివి మనకి మచ్చుకు కూడా కనపడవు. మీరు సమర్ఖండ్ అనేటువంటి ఉజ్బెకిస్తానీ పట్టణాన్ని తీసుకుంటే అది చర్చ్ ఆఫ్ ది ఈస్ట్కి ఒకప్పుడు హిస్టారిక్ సిటీగా గుర్తింపబడింది. కానీ ఈ రోజున అక్కడ మహాపీఠం ఉండేది, ఆర్చ్ డయాసిస్ ఉండేది ఒకప్పుడు. కానీ తర్వాత ఇప్పుడు అక్కడ ఏమీ లేకుండా 14-15 సెంచరీ తర్వాత బలమైనటువంటి క్రైస్తవ్యం అంతా కూడా తుడుచుపెట్టుకుపోయింది అని రికార్డులు మనకు చెప్తున్నాయి. బుఖారాలో క్రైస్తవ శిలువ గుర్తులు ఉన్నటువంటి 7th 8th సెంచరీకి సంబంధించినటువంటి కాయిన్స్ దొరికాయి. అండ్ ఇంకా ఎన్నో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ దొరికాయి. అండ్ బుఖారాలో ఒక ప్రముఖ నెస్టోరియన్ బిషప్ పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నాడు. అక్కడ ఆయన యొక్క మరి బిషప్రిక్ ఉండేది అని కూడా రికార్డులు మనకు చెప్తున్నాయి. ఇక క్యాపిటల్ అయినటువంటి తాష్కెంట్లోనికి మనం ఒకవేళ వస్తే అక్కడ కూడా మధ్యకాలంలో ఉన్నటువంటి ఎన్నో చర్చెస్ యొక్క శిథిలాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. మొనాస్టిక్ కాంప్లెక్సెస్ అంటే మఠాల, క్రైస్తవ మఠాలకు సంబంధించినటువంటి సముదాయాలు బయటపడ్డాయి. ఇంకా ఎన్నో క్రైస్తవ్యానికి సంబంధించిన కళాఖండాలు బయటపడ్డాయి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు అక్కడ మనకి లేకుండా పోయాయి. ఎందుకంటే అది ప్రత్యేకంగా ఇస్లామిక్ దేశముగా, క్రైస్తవ్యానికి అసలు అవకాశమే లేకుండా ఉన్నటువంటి దేశంగా మారిపోయింది. ఇట్లాంటి పరిస్థితిలోనికి క్రైస్తవ్యం ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు మరి క్లుప్తంగా మనం చూద్దాం. మొదటిది ఇస్లామిక్ కాన్క్వెస్ట్, ఇస్లామిక్ దండయాత్ర, ఎక్స్టర్నల్ ఫోర్స్ అటాకింగ్ క్రిస్టియానిటీ. బయట నుండి మరి వచ్చినటువంటి ఒక శక్తి క్రైస్తవ్యాన్ని దాడి చేసి నిర్మూలన చేయడం. 7th 8th సెంచరీల కన్నా ముందు ఏ ప్రాంతాలు, దేశాలు క్రైస్తవ మతానికి కేంద్రాలుగా విస్తృతంగా వికసిల్లాయో అవన్నీ కూడా ఇక 7th 8th సెంచరీల నుండి ఇస్లామిక్ విస్తరణ ద్వారా అంతరించిపోవడం మొదలైంది. 632 ADలో ప్రాఫెట్ మొహమ్మద్ మరణించిన తర్వాత 100 ఏళ్లలోపే అరబ్ ముస్లిం సైన్యాలు మరి ప్రాచీన క్రైస్తవ్యం అంటే ఏన్షియంట్ క్రిస్టియానిటీ ఉన్నటువంటి దేశాల మీదికి దండెత్తిపోవడం. మిడిల్ ఈస్ట్ కావచ్చు, నార్త్ ఆఫ్రికా కావచ్చు, పర్షియా కావచ్చు, స్పెయిన్ కావచ్చు, అక్కడికి వచ్చి ఆ దేశాలను అవి జయించాయి. దీని గురించి ఒక థియోలాజియన్ ఇట్లా రాశాడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక శతాబ్దాలుగా ఉన్నటువంటి ఒక తీర ప్రాంతాన్ని మీరు ఊహించుకోండి. ఒక షోర్ని, ఒక పోర్ట్ని మీరు ఊహించుకోండి. ఆ తీరానికి అనుగుణంగా వారు రేవు పట్టణాలు కట్టారు, లైట్ హౌసెస్, దీపస్తంభాలు పెట్టారు, దాని చుట్టూ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, వ్యాపార కేంద్రాలు వచ్చాయి. ఎందుకంటే అది ప్రధాన వ్యాపార కేంద్రంగా నిర్మించబడింది. కానీ సడన్గా ఒక పెద్ద జియోగ్రాఫికల్ చేంజ్ అంటే భౌగోళిక మార్పు రావడం చేత ఆ తీర ప్రాంతం మొత్తాన్ని అది మార్చేసింది. ఆ పాత తీరంలో నిర్మించబడినవన్నీ ఒక్కసారిగా ఈ యొక్క మార్పు చేత నీట అంటే సముద్రపు నీట మునిగిపోయాయి. సో ఇస్లామిక్ దండయాత్ర ఏం చేసిందంటే ప్రాచీన క్రైస్తవ మతానికి సరిగ్గా అలాంటి మార్పునే తీసుకుని వచ్చింది. అప్పటిదాకా అంత గొప్పగా ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని ఇది వచ్చి మొత్తం అంతటికి కనబడకుండా ముంచి దాని మీద ఇది తన స్థావరాన్ని ఆక్రమించుకున్నది అని ఆయన అంటాడు. సో ఆ ప్రకారమే జరిగింది. జెరూసలేంలో 638 ADలో ఖలీఫా ఉమర్ ఇబ్న్ అల్ ఖతాబ్ అనేటువంటి ఒక నాయకుడు జెరూసలేంలో ప్రవేశించినప్పుడు ఆయన ప్రార్థన చేయాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చర్చ్ ఆఫ్ ద హోలీ సెపల్కర్ యొక్క కీస్ ఆయనకిచ్చి దీంట్లో మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. కానీ ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకు రిజెక్ట్ చేశాడు? ఎందుకు తీసుకోలేదు? ఎందుకు ఆ చర్చిలో ప్రార్థన చేయలేదు? ఎందుకంటే ఆయన ఒక ఉదారవాది, లిబరల్, అంటే ఇతర మతాన్ని గౌరవించాలి, దాన్ని మనం పాడు చేయకూడదు అనే ఒక అరుదైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆ కాలంలో. ఆయన అన్నాడు, నేను అక్కడ ప్రార్థన చేస్తే తర్వాత నా అనుచరులు భవిష్యత్తులో దీన్ని తప్పకుండా చర్చిలాగా కాకుండా మసీదులాగా మార్చేస్తారు. అలా నాకు జరగడం ఇష్టం లేదని ఆయన చేయలేదు. ఆయన ఒక్కడట్లా ఉన్నాడు, 100లో ఒక్కడట్లా ఉన్నాడు. కానీ మిగతా వారు అట్లా లేరు కనుక అన్నింటినీ మార్చేశారు. ఇక క్రైస్తవ మతము లేక విశ్వాసము లేక క్రైస్తవ్యము ఏదైనానండి,
అది అతి చిన్నదిగా అల్పసంఖ్యాకమైనదిగా మారిపోయింది. రెండవది, వీరు ఇస్లామిక్ కాన్క్వెస్ట్ తర్వాత వీరు క్రైస్తవులను, యూదులను దిమ్మీ సిస్టమ్ కిందకి తెచ్చారు. అంటే దాన్ని దిమ్మీ విధానం అంటారు. సో వారి యొక్క ఇస్లామిక్ చట్ట ప్రకారము ముస్లింల నియంత్రణలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసించేటువంటి క్రైస్తవులు, ముస్లిమేతరులైనటువంటి యూదులు దిమ్మీగా పిలువబడేవారు. దిమ్మీ అంటే రక్షింపబడిన మైనారిటీ. వారికి ఒక సంరక్షణ అనే హోదా ఇవ్వబడుతోంది. వారు తమ మతాన్ని, తమ విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి అనుమతించబడతారు. కాకపోతే ఇస్లామిక్ చట్టాలకు, అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలకు, సామాజికమైనటువంటి క్రమానికి వారు తప్పకుండా లోబడి ఉండాలి. సో ఈ ప్రకారం వారు బ్రతకాల్సి వస్తే సామాజికంగా, ఆర్థికంగా, అనేక రకాలుగా వారు నష్టపోతారు. వారు ఆ ఒత్తిళ్ల కింద ప్రతిరోజు చస్తూ బ్రతకాల్సినటువంటి పరిస్థితిని ఇస్లాం వారికి కల్పించింది. ఆ క్రమంలో వారికి రెగ్యులర్గా జరిగేటువంటి కొన్ని ఘోరమైనటువంటి విషయాలు ఏంటి అంటే, వారు తమ మతాన్ని ఆచరించడానికి సంవత్సరానికి ఒక్కసారి జిజియా అనేటువంటి పన్ను కట్టాలి. రెండవది, ముస్లింలకు సువార్త ప్రకటించడం, లేకపోతే వారికి తమ విశ్వాసాన్ని గురించి చెప్పడం క్రైస్తవులకు పూర్తిగా నిషేధం. ఒకవేళ ఎవరైనా అట్లా చేస్తే వెంటనే వారికి మరణ శిక్ష విధించబడుతుంది. అండ్ అక్కడ కొత్తగా ఎవరైనా చర్చ్ బిల్డింగ్ కట్టాలంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం పాలకుడికి, లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి చర్చికి మరమ్మత్తు, రిపేర్ చేపించాలన్నా కూడా ఆ ముస్లిం పాలకుడి దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి. అండ్ ఆయన యొక్క అరుదైన అండ్ అత్యంత ఖరీదైనటువంటి అనుమతి వారికి లభిస్తే తప్ప దాన్ని వారు చెయ్యకూడదు. అంటే కొత్త చర్చ్ బిల్డింగ్స్ కట్టడానికి వీల్లేదు, పాత చర్చ్ బిల్డింగ్స్ రిపేర్ చేయడానికి వీల్లేదు. అనుమతి ఆ పాలకుడి దగ్గర నుండి రాకపోతే ఈ దిమ్మీలకు వీలు లేదు. తర్వాత వారు మతపరమైనటువంటి ఊరేగింపులు చేయడానికి కానీ, బహిరంగ సభలు పెట్టడానికి కానీ, సిలువలను ప్రదర్శించడానికి కానీ, చర్చ్ గంటలు మోగించడానికి కానీ వీలు లేకుండా దాన్ని చట్టవిరుద్ధము అని ప్రకటించారు. ఇక వారు ప్రయాణ సౌకర్యం కోసం ముస్లింలు వేటినైతే గౌరవప్రదమైనటువంటి జంతువులను ఎంచారో, అది గుర్రము, ఒంటె, వాటి మీద ఈ దిమ్మీలు ప్రయాణము చేయకూడదు, వాటిని వీరు వాడకూడదు. దిమ్మీలు కాలి నడకన పోవాలి, లేకపోతే ఒకవేళ వాడాల్సి వస్తే గాడిదను వాడచ్చు. కాకపోతే గాడిద మీద కూడా వీరు వెనక్కి తిరిగి కూర్చొని గాడిద మీద ప్రయాణము చేయొచ్చు. ఆ ప్రకారం వీరిని అణిచివేశారు. అండ్ వీరు బయటకు వచ్చినప్పుడు వీరు ముస్లింలు కారు, ముస్లిమేతరులు అని తెలియడానికి వీరు రంగు బట్టలు వేసుకోవాలి. ఆ బట్టలు గుడ్డలు పేలికలుగా వేసుకొని, లేకపోతే వేరే రకమైనటువంటి ప్రకాశమానమైనటువంటి బట్టలు వేసుకోవాలి. వెంటనే ఎవరికైనా సరే వీరు ముస్లింలు కారు అని ఇట్టే తెలిసేటట్టు. అండ్ ఒక ముస్లిం వ్యక్తి వచ్చినప్పుడు అతడు కూర్చోడానికి వీరు కూర్చున్నటువంటి సీటును వెంటనే ఖాళీ చేసి లేచి నిలబడి అతనికి ఇచ్చేయాలి. అంతేకాకుండా వీరు ఇల్లు కట్టుకున్నప్పుడు తమ చుట్టూ ఉన్నటువంటి ముస్లింల ఇళ్ల కన్నా పై ఎత్తును కలిగి ఉండేటట్టు కట్టకూడదు. ముస్లింల వల్ల వీళ్ళకి అన్యాయం జరిగితే, ఏం జరిగినా కూడా, అన్యాయం ఎంత దారుణమైందైనా కూడా వీరు పోయి కోర్టులో ముస్లింలకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడానికి వీరికి అసలు అవకాశమే లేదు. అండ్ ఈ దిమ్మీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఆ యొక్క ముస్లిం సైన్యంలో ఉద్యోగము లభించదు. అది నిషేధం. ఒకవేళ ఒక కుటుంబంలో ఒకరు ఈ బాధలు అనుభవించలేక ముస్లిం అయ్యారనుకోండి, ముస్లింగా మత మార్పిడి చేసుకుంటే ముస్లిం చట్టం ప్రకారము ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తి అంతటినీ కూడా ఆ మతం మారినటువంటి ముస్లిం వ్యక్తికి ఇచ్చేస్తుంది ప్రభుత్వం. సో మిగతా వారందరూ కూడా ఆస్తిపాస్తులు లేకుండా దిక్కులేని వారుగా రోడ్డు మీద పడతారు. అండ్ ఇట్లాంటివన్నీ ఎందుకు వారు పెట్టారు అంటే, వీటి ద్వారా వారు విసిగి వేసారి వారి యొక్క విశ్వాసాన్ని, మతాన్ని వదిలి వారు ఇస్లాం మతాన్ని పుచ్చుకుంటారు, ఇస్లాంలోనికి వస్తారు అని. ముస్లింలు క్రైస్తవ మహిళలను వివాహము చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. అండ్ ఆ పిల్లల్ని కేవలం ముస్లింలుగానే పెంచాలి. కానీ క్రైస్తవ పురుషులు ముస్లిం మహిళలను పెళ్లి చేసుకోకూడదు. ఎవరైనా ప్రయత్నం చేస్తే వారికి మరణ శిక్ష వెంటనే విధించబడుతుంది. సో ఇది ఒక్కసారి చంపడం కాదు, 1000 సార్లు 1000 గాయాలతో మనిషిని చంపడం అంటారు చూడండి, ఆ ప్రకారం.
సో ఇది జరుగుతున్నప్పుడు మరి కొన్నిసార్లు బజార్లో ఆ దిమ్మీలను ఈ ముస్లిం అధికారులు మరి దిమ్మి అని పిలిచి పన్ను కట్టలేదేంటి ఇంకా అని చెప్పి మెడ మీద చెంపల మీద అందరి ముందు కొట్టడంతో వారి పరువు తీసేవారు. అండ్ ఈ ప్రకారము తండ్రులు లేకపోతే కుమారులు లేకపోతే పిల్లలు భార్యలు ఈ రకంగా నానా కష్టాలు పడేవారు. ఎవరైనా జిజ్యా ఆ సంవత్సరం కట్టకపోతే ఆ వ్యక్తి యొక్క భార్య బిడ్డల్ని వారు బానిసలుగా చేసుకొని అప్పు కింద తీసుకొని వెళ్ళిపోయేవారు. సో ఇట్లా ఉండడం చేత కొందరు ఏమయ్యారంటే భరించలేక ఇక మేము మా కుటుంబాలు తరతరాలు ఈ రకంగా నాశనం అయిపోవాలని చెప్పేసి వారు ఇస్లాం మతాన్ని పుచ్చుకునేవారు. ఎందుకు పుచ్చుకున్నారు? నిజంగా క్రైస్తవ్యాన్ని ఎంతమంది విడిచారు, ఎంతమంది విడవలేదు అనే దేవుడికే తెలుసు. కానీ మోస్ట్లీ ఎందుకంటే వారు ఎప్పుడైతే ముస్లింగా మారుతారో వెంటనే వారికి సమానత్వం అనేది ఇవ్వబడుతుంది. వెంటనే వారి మీద నిందలు, హింసలు, చిన్నచూపు అనేవి ఆగిపోతాయి. వెంటనే వారికి అప్పటిదాకా లేనటువంటి ఆధిక్యతలన్నీ కలుగుతాయి. అండ్ వారు ఏ రకమైనటువంటి బాధ, బరువు లేకుండా హాయిగా బతికియచ్చు అని. సో వారి మనగడ కొరకే కోట్ల మంది ఇస్లాంలోనికి మారారు. అట్లా ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. మరో కారణం ఏంటంటే మనము దేవుని వాక్యాన్ని స్థానిక భాషలోనికి అనువదించకపోవడం, అనువదించే విషయంలో వైఫల్యం. ముఖ్యంగా నార్త్ ఆఫ్రికాని మనం తీసుకుంటే నార్త్ ఆఫ్రికాలో ఈ రోజున క్రిస్టియానిటీ అనేది ఫేడ్ అవుట్ అయిపోవడానికి గల కారణం, ఇతర ప్రాంతాల్లో అది బలహీనం అవ్వడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చర్చెస్ సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యతతో పిలుపుతో ఉన్నప్పటికీ కూడా స్థానిక ప్రజలు మాట్లాడే వాడుక భాషలోనికి బైబిల్ని అనువదించకపోవడం, వారు చేసేటువంటి ప్రతి వారపు ఆరాధన కార్యక్రమాలు లిటర్జికల్ సర్వీసెస్ని స్థానిక భాషలో చెయ్యకపోవడం. సో నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి క్రిస్టియన్ చర్చెస్ వారి యొక్క ఆరాధన, వారి యొక్క సందేశము, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క భక్తి అంతా కూడా లాటిన్ భాషలో మాత్రమే నిర్వహించేవారు. అండ్ ఈ లాటిన్ రోమన్ల యొక్క భాషగా, వారి మధ్యలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల భాషగా, రోమన్ సంస్కృతికి అలవాటు పడినటువంటి భాషగా ఉంది. కనుక నార్త్ ఆఫ్రికాలో మనం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు బెర్బర్ అనేటువంటి తెగ ప్రజలు. అండ్ వారికి ఈ భాష రాదు. సో వారి భాషలో వారికి బైబిల్ని వీరు అనువదించి ఇవ్వలేదు. వారి భాషలో వీరు ఆరాధన జరపట్లేదు. వారి భాషలో వీరు సందేశాలు వారికి బోధించట్లేదు. ఈ పరిస్థితిలో చాలామంది క్రైస్తవులు అవ్వడానికి అవకాశమే లేకుండా ఆచారయుక్తమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నారు. అప్పుడే కరెక్ట్గా ఇస్లాం మతం అక్కడికి వచ్చింది. అరబిక్ భాష వారి భాషకు చాలా దగ్గరగా ఉండింది. అండ్ ఇస్లాం బోధలు వారు స్థానిక భాషలో బోధించడం మొదలుపెట్టారు. ఎంతోమందిని సమానులుగా మేము ముస్లింలుగా మీరు మారితే సమానత్వం ఇస్తామనగానే వారు వెంటనే దాని వైపు ఆకర్షించబడ్డారు. మరి వారందరూ కూడా ఇస్లాంలోనికి రావడం జరిగింది. సో ఇస్లాం వారు చేసినటువంటి పనిని క్రైస్తవులు చేయడంలో విఫలమైపోయారు. నేను చివర అర్మేనియా దేశానికి వెళ్ళి అక్కడ ఉండి వచ్చినప్పుడు అర్మేనియాలో ఇప్పటికి కూడా 301 ADలో మొదటి క్రైస్తవ దేశముగా పేర్కొనబడి లేక ప్రకటించబడినటువంటి ఆ దేశం ఇప్పటికి కూడా 20th centuryలో జరిగిన భయంకరమైన ఊచకోత తర్వాత కూడా అర్మేనియన్ అపాస్టలిక్ చర్చ్ అక్కడ ఉండడానికి గల ఒక కారణం ఏంటో తెలుసుకున్నాను. 405 ADలో అర్మీనియన్ అయినటువంటి మెస్రాబ్ మ్యాష్ డాట్స్ ఆయన అర్మీనియన్ ఆల్ఫబెట్ని కనుగొన్నాడు. అర్మీనియన్ అక్షరమాలను కనుగొన్నాడు. వెంటనే చేసిన మొదటి పని ఏంటి? బైబిల్ని అర్మీనియన్ల సొంత భాషలోనికి అనువదించాడు. సో మొట్టమొదటిసారి అర్మీనియన్లు వారి యొక్క భాషలో బైబిల్ని, దేవుని యొక్క లేఖనాలను పొందుకున్నప్పుడు సంతోషం పట్టలేక ఇట్లా అన్నారు, అర్మేనియా దేశంలో సూర్యుడు ఉదయించినట్లుగా ఉంది. అంటే దేవుని యొక్క వాక్యము వారి భాషలో అందినప్పుడు అర్మేనియా దేశంలో సూర్యుడు ఉదయించినట్టుగా ఉంది. అప్పటిదాకా చీకటి మొదటిసారి మాకు వెలుగు లభించింది. అది నిజమే. ఎందుకంటే స్థానిక భాషలో వాక్యాన్ని అనువదించి ఇవ్వడం, స్థానిక భాషలోనే వారికి అర్థమయ్యేటట్టు మరి సందేశాలను ప్రకటించడం, సేవ చేయడం, ఆరాధనలు జరిపించడం చాలా అవసరం.
అండ్ అర్మీనియాలో అప్పుడు ఉదయించినటువంటి ఆ సూర్యుడు తర్వాత వారు ఎదుర్కొన్నటువంటి ఎన్నో మారణ హోమాలు, సోవియట్ యూనియన్ నాస్తికత్వము కింద వారు ఒత్తిడిని అనుభవించినప్పుడు ఓటమన్ హింసల మధ్య ఎన్నడూ అస్తమించలేదు. ఎందుకంటే సువార్త అనేది వారి మాతృభాషలో వారి స్థానిక సంస్కృతి అనే నేలలో నాటబడింది. అందుకని ఇప్పటిదాకా ప్రతి ఘోరమైనటువంటి విషయాన్ని అది తట్టుకున్నది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక ఆసుపత్రి ఒక పట్టణంలో ఉంది. దాంట్లో పనిచేసేటువంటి డాక్టర్స్కి ఆ పట్టణంలో ఉండేటువంటి స్థానికుల భాష రాదు, ఫారిన్ భాష మాట్లాడతారు. వారు ప్రిస్క్రిప్షన్ రాస్తే వారి లాంగ్వేజ్లోనే ప్రిస్క్రిప్షన్ రాస్తారు. దాన్ని చదవడానికి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక్కరికి చేత కాదు. సో వీరు శ్రేష్టమైన డాక్టర్లు, వీరి దగ్గర శ్రేష్టమైన మందులు ఉన్నాయి, వీరు శ్రేష్టమైన ట్రీట్మెంట్ ఇస్తారు. కాకపోతే వీరికి స్థానికుల భాష రాదు. స్థానికులకు వీరేం చెప్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, ఏ రకంగా వారికి తోడ్పడతారో అర్థం కావట్లేదు. కనుక స్థానికులకు ఆ హాస్పిటల్ ద్వారా, డాక్టర్స్ ద్వారా, మందుల ద్వారా, ట్రీట్మెంట్ల ద్వారా అర్థం కాదు, ఏమీ ఉపయోగం ఉండదు. సో నార్త్ ఆఫ్రికాలో జరిగింది అదే. ఆ డాక్టర్లకి, ఆ థియాలజీ డాక్టర్లకి, ఆ చర్చ్ పెద్దలకి స్థానిక భాష అవసరము, గుర్తింపు అనేది లేకుండా పోయింది. వారు దాన్ని గుర్తించలేదు. అండ్ వీరు ఎంత గొప్పవారైనా, వీరి దగ్గర ఎంత గొప్ప దైవశాస్త్రం ఉన్నా, వీరు ఎంత గొప్ప ఆరాధన నిజదేవుడికి చేసినా ఈ స్థానికులు దాని యొక్క విలువను తెలుసుకోకుండా నశించిపోవడానికి కారణమైంది. తర్వాత ఇక మొదటి నుండి ఉన్నటువంటి సమస్య ఏంటంటే చర్చ్లో అంతర్గత విభేదాలు, ఇంటర్నల్ డివిజన్ విదిన్ క్రిస్టియానిటీ. అంటే ఇది ఇస్లామిక్ దండయాత్ర ప్రారంభము కాకముందే ఉంది క్రైస్తవ సమాజాల్లో. ఆ రోజుల్లో నిజమైన బోధ, దాంతోపాటు అబద్ధ బోధ రెండు కూడా ఒకే సమాంతరంగా ప్రయాణము చేసేవి. అర్లీ చర్చ్లో వచ్చినటువంటి హెరసీస్ ఎన్నో మనకి చరిత్రలో దాఖలై ఉన్నాయి. చాలా చాలా రకాలుగా సమస్యలు ఎదురయ్యాయి. సో ఇది వారికి చాలా చేదైన అండ్ తీవ్రమైనటువంటి పరిణామాలను తీసుకుని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్ ఆఫ్రికాలో ఇస్లామిక్ దండయాత్ర జరగడానికి 100 సంవత్సరాల క్రితమే డోనటిస్ట్ ద్వారా, అంటే డోనటిస్టులు అనేటువంటి ఒక గుంపు ద్వారా చర్చ్ చీలికకు గురైంది. అది డివైడ్ అయిపోయింది. ఈజిప్ట్లో మోనోఫిసైట్ అనేటువంటి ఒక మతభేద వివాదం కారణంగా కాప్టిక్ చర్చ్ రోమ్ అండ్ కాన్స్టాంటినోపుల్ చర్చిలతో, ఆ కేంద్రాలతో పూర్తిగా తెగదెంపులు చేసుకుంది. సిరియాలో నెస్టోరియన్ వివాదం వల్ల సరిగ్గా ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న వేదాంతపరమైనటువంటి విభేదాలు కావు. వీటి వల్ల ఒకరినొకరు చర్చీల నుండి బహిష్కరించుకున్నారు, వారి యొక్క అసోసియేషన్ నుండి బహిష్కరించుకున్నారు, ఒకరి చర్చిని ఇంకొకరు తగలబెట్టారు, గుంపులుగా దాడులు చేసుకున్నారు, తీవ్ర పరిణామాలకు దారి తీసేటట్టు ప్రవర్తించారు. దీని ఫలితంగా రోమన్ సామ్రాజ్యం వీటిని విపరీతమైనటువంటి సిద్ధాంతాలు లేక మతభేదాలు, అంటే ఎక్స్ట్రీమ్ హెరసీస్ అని ప్రకటించి ఈ చర్చీలకు వారు అందిస్తున్నటువంటి సైనిక సహాయము మరియు ఆర్థిక సహాయమును పూర్తిగా ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. అండ్ ఇంకొక విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తాను, దాని గురించి పెద్దగా చెప్పను. వీరు సామ్రాజ్యం మీద ఆధారపడడం, అంటే డిపెండెన్సీ ఆన్ ది ఎంపైర్ అంటారు. 313 ADలో కాన్స్టంటైన్ చక్రవర్తి అయినప్పుడు క్రైస్తవ్యాన్ని స్టేట్ రిలీజన్గా ప్రకటించాడు. రోమన్ సామ్రాజ్యం క్రమంగా అక్కడ ఉన్నటువంటి ఆ క్రిస్టియన్ చర్చ్కి అధికారికంగా ఆశ్రయదాతగా మారింది. సో దాని ద్వారా వారికి లభించినటువంటి సంరక్షణ, దాని ద్వారా వారికి లభించినటువంటి ఒకే స్థాయిలో అత్యంత ఉన్నతమైనటువంటి హోదా, గౌరవము, ఆర్థిక ప్రయోజనం వల్ల పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద భవనాలు కట్టడము, సామాజికంగా అధికారంలోనికి వచ్చేయడము, విస్తృతంగా దానిని పెంచుకోవడం, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీకి ఒక రకంగా సహాయపడ్డాయి. కానీ ఎప్పుడైతే ఆ రోమన్ సామ్రాజ్యం, రోమన్ ఎంపైర్ బలహీనమైందో, దాంతోపాటు దాని మీద ఆధారపడినటువంటి క్రిస్టియన్ చర్చ్ కూడా బలహీనం అవ్వడం మొదలైంది. ఇది క్రీస్తునందు అండ్ దేవుడి వాక్యమునందు ఆత్మానుసారంగా నాటబడి నిలబడలేదు కనుక, దీని మీద ఆధారపడింది కనుక ఇది కుప్పకూలినప్పుడు ఇది కూడా కుప్పకూలడం అనేది
మొదలైపోయింది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 4th సెంచరీలో కార్తేజ్ తీసుకోండి, లేకపోతే అలెగ్జాండ్రియా. నార్త్ ఆఫ్రికాలో ఉన్న కార్తేజ్, లేకపోతే ఈజిప్ట్లో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా అని తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక రోమన్ సైనికుడు, మరి దాన్ని చూసినప్పుడు క్రిస్టియానిటీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, గ్లోరియస్గా కనిపిస్తుంది. పెద్ద పెద్ద బసిలికాలు ఉంటాయి, పెద్ద పెద్ద బిషప్పుల భవనాలు ఉంటాయి, అండ్ కౌన్సిల్స్ ఉంటాయి, తర్వాత విశ్వాస ప్రమాణాలు చేసేటువంటి సభలు జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ ఏం కనిపించదు రోమన్ సైనికుడికి? స్థానిక భాష, స్థానిక సంస్కృతితో సామాన్యమైనటువంటి ప్రజల్లో లోతైనటువంటి క్రైస్తవ విశ్వాసం కనిపించదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి చర్చ్ ఈ యొక్క ఆర్మీ రెజిమెంట్ల మీద ఆధారపడి ఉండేది. ఒక రోమన్ సైనిక దళము ఆ పట్టణంలో ఉన్నంతసేపు ఆ చర్చికి ఏమి డోకా లేదు. సంరక్షణ, సభ నిండుగా ఉండడానికి, ఆదివారం ఆరాధనలో సైనికులు పాల్గొనడానికి అండ్ ఇతరత్ర విషయాలకి. కానీ ఎప్పుడైతే ఏదో ఒక కారణం చేత ఈ రోమన్ రెజిమెంట్ అక్కడ నుండి మూవ్ అయిపోతుందో, అంటే ఈ సైనిక దళం ఆ పట్టణం నుండి వెళ్ళిపోతుందో, ఆ చర్చికి అన్నీ పోతాయి. దానికి సభ్యులు పోతారు, సంరక్షణ పోతుంది, అండ్ వచ్చే కానుకలు పోతాయి. అంటే బేసికల్లీ అక్కడ వచ్చిపోయేటువంటి సైనిక దళాల మీద చర్చ్ ఆధారపడి ఉంది, కానీ స్థానిక ప్రజల మీద, స్థానిక ప్రజలతో అది మమేకమై లేకపోవడం అది చేసినటువంటి అతిపెద్ద పొరపాటు. దెన్ సువార్త ప్రకటించుట ఆది సంఘము చేసినట్టు తర్వాత వచ్చినటువంటి సంఘము చేయకపోవడం, సువార్తీకరణ విషయంలో అది విఫలమైపోవడం. సో క్రైస్తవ్యము అంతరించిపోవడానికి బయట ఉన్నటువంటి కారణాలు మనం కొన్ని చూసాం. ఆ కారణాలే కాకుండా అసలు కారణం అన్నిటికన్నా మొదట నుండి ఆది సంఘం అపోస్తల కాలం తర్వాత వచ్చినటువంటి కారణం ఏంటంటే సంఘము సువార్త ప్రకటన ఆపు చేసి వేయడం. సో ఈ క్రైస్తవ సంఘం ఎట్లయిపోయింది? ఒక వ్యవస్థాగత ఆరాధన క్రమాలకు పరిమితమై కేవలము దాని యొక్క సభ్యుల క్షేమం కొరకు, వారి యొక్క విశ్వాసాన్ని కాపాడడం కొరకు, వారిని కోల్పోకుండా జాగ్రత్తలు పడడం కోసము అది పనిచేయడం మొదలుపెట్టింది. బయట ప్రపంచాన్ని, చుట్టూ ఉన్నటువంటి వారిని అది మర్చిపోయింది. ఆదిమ సంఘము వేగంగా పెరగడానికి గల కారణం ఏంటంటే సంఘంలో ప్రతి విశ్వాసి సాక్షి, ప్రతి విశ్వాసి సువార్త ప్రకటించాలి, ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును గూర్చినటువంటి సత్యమును మోసుకుపోయి ఇతరులకు చెప్పాలి, వీలైనంత మందికి చెప్పాలి. అది ఆది సంఘం చేసింది కనుక సువార్త బోధిగంతాల వరకు వెళ్ళింది. నేను అజర్బైజాన్లో బాకు అనేటువంటి క్యాపిటల్ సిటీలో ఉన్నప్పుడు అక్కడ ఆది అపోస్తలుడైనటువంటి బర్తలోమేవు, ఆయన తెలుగులో బర్తలోమై, ఆయన్ని వారు సజీవంగా చర్మమును ఒలిచి సిలువ వేసి చంపినటువంటి స్థలానికి వెళ్ళాను. అండ్ అక్కడే ఒక చర్చ్ ఉంది, దాంట్లో బర్తలోమేవ్ యొక్క బాడీకి సంబంధించిన రెలిక్ అంటారు, ఇది లెజెండ్, పురాణం ఇది. ఆయన శరీరము నుండి తీసిన అవశేషం అక్కడ వారు ఒక పెట్టెలో పెట్టారు. అక్కడికి కూడా వెళ్ళి చూశాను. మరి అట్లాంటి ఆది సంఘము అట్లా చేసింది, కానీ తర్వాత ఉన్నటువంటి సంఘం అట్లా చేయలేదు. తర్వాత సంఘంలో ఏమైపోయిందంటే 4th 5th సెంచరీస్లో క్రిస్టియానిటీ అనేది మరి డివైడ్ అయిపోయింది. క్లర్జీ లైటీగా మారిపోయింది. అంటే సేవకులు, యాజకులు అండ్ సభికులు, సంఘస్థులు. అండ్ వీరికి ఇది ఒక వృత్తి, ఒక ప్రొఫెషన్ అయిపోయింది. మతం అనేది ఒక వృత్తి అయిపోయింది. కొందరే యాజకులు అవుతారు, కొందరే పాస్టర్లు అవుతారు, కొందరే ప్రీస్టులు అవుతారు, కొందరే ఇవాంజలిస్టులు అవుతారు, కొందరే బిషప్లు అవుతారు. అందరూ ఆ స్థాయికి రారు. సో అప్పటి నుండి విశ్వాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడి ఆదేశం, గొప్ప ఆదేశం, గ్రేట్ కమిషన్, అది దేవుడిచ్చినటువంటి పిలుపు అనేటువంటిది లేకుండా మీరు అక్కడ కూర్చోండి, వినండి, రండి, వెళ్ళండి, ఇవ్వండి, ఊరుకోండి అన్నట్టు వారిని చేసేసి కొందరే రాజ్యం ఏలడం మొదలుపెట్టేసరికి పాస్టర్లు, ప్రీస్టులు, మంకులు, సన్యాసులు వీరు అట్లా అయిపోయేసరికి యాక్చువల్గా ఒరిజినల్ అపోస్తల కాలంలో ఉన్నటువంటి సంఘ పరిస్థితి కనుమరుగైపోయింది. సో ప్రతి ఒక్కరు బయటికి పోయి సువార్త చెప్పరు, ప్రతి ఒక్కరు సాక్షిగా ఉండరు, ప్రతి ఒక్కరు దేవుడి ఎదుట ఆ పిలుపు ఆదేశం విషయంలో జవాబుదారులుగా లేరు. వారికి కేవలం అదొక ఆచారబద్ధమైనటువంటి స్థితి అయిపోయింది. సో దాని గురించినటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే కొండ మీద మొనాస్ట్రీ ఉంటుంది, కొండ కింద గ్రామం ఉంటుంది. అంటే మఠము, సన్యాసుల మఠము లేకపోతే ఆశ్రమం అనండి.
సో ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి వారు ఉదయము రాత్రి దైవ ధ్యానంలో ఉంటారు, వేదాంత శాస్త్రాన్ని పఠిస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, ఆరాధనలు చేస్తుంటారు, వారి భాషలో, మోస్ట్లీ లాటిన్ భాషలో వారిదంతా జరిగిస్తూ ఉంటారు. అండ్ వారు అక్కడ కొండ మీద ఉన్నారు. కొండ కింద ఉన్నటువంటి స్థానిక ప్రజలు, కొండ కింద ఉన్నటువంటి సామాన్య ప్రజలకు వీరికి సంబంధం లేదు. వీరు వారానికి ఒకసారో రెండుసార్లు సంఘానికి వచ్చిపోతారు. వీరు చేసేదాన్ని అర్థం చేసుకోకుండానే మరి వారు ఆ సమయంలో పాల్గొని ఆచారయుక్తంగా ఉండి వెళ్ళిపోతారు. అండ్ ఈ యొక్క వ్యత్యాసం అనేది అట్లాగే పెరిగిపోతూ ఉండింది. కనుక కింద గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు నిరక్షరాస్యులు, వారికి సువార్త పూర్తిగా తెలియదు, వారికి వాక్యంలో దేవుని సంకల్పం అంతా బోధింపబడలేదు. అట్లాంటి స్థితిలో వారు ఉన్నప్పుడు ఇస్లాం మతం రాగానే అండ్ చాలా సరళమైన స్పష్టమైనటువంటి సందేశాలతో ఇస్లాం మతంలో ఉన్నటువంటి వారు వారిని చేరగానే వారందరూ అటు ఆకర్షించబడ్డారు. ఎవరైనా అర్థం కాని దాన్ని ఎంతసేపు వెంబడిస్తారు, అర్థమయ్యేదాన్ని అంగీకరిస్తారు, దాన్నే పట్టుకొని నడుస్తారు. అట్లాగే వీరు కూడా పోయారు. సో కొండ మీద ఆశ్రమం అట్లాగే ఉంది. అండ్ కొండ కింద ఉన్నటువంటి ప్రజల్లో క్రైస్తవ్యం మాయమైపోయింది. సో దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. క్యాంప్ ఫైర్, అర్లీ చర్చ్ ఒక క్యాంప్ ఫైర్గా ఉండింది. ఆది సంఘం ఒక బహిరంగ మంటగా, చలి కాచుకోవడానికి బహిరంగ మంటగా ఉండింది. అది చుట్టూ ఉన్నటువంటి వారందరికీ వెచ్చదనాన్ని ఇస్తుంది, అందరికీ సహాయం చేస్తుంది. 4th 5th centuries తర్వాత వచ్చినటువంటి మిడిల్ ఏజెస్ చర్చ్, మధ్య యుగ సంఘము ఆది సంఘము లాగా క్యాంప్ ఫైర్ లాగా బహిరంగ మంటగా కాకుండా ఒక లాంతర్ లాగా మారిపోయింది. లాంతర్కి దగ్గరలో ఉన్నటువంటి వారికే వెలుగు అండ్ వెచ్చదనం, దూరంగా ఉన్నవారికి అది ఇవ్వదు. అండ్ ఈ యొక్క ఇస్లామిక్ దండయాత్ర అనే చలి తీవ్రత ఎక్కువైపోయినప్పుడు ఆ లాంతర్ దగ్గర ఉన్నటువంటి వారికి కూడా తట్టుకోవడం కష్టమైపోయింది. వారు కూడా చలిని అనుభవించాల్సి వచ్చింది. ఇక దాని తర్వాత ఫిజికల్ పర్సిక్యూషన్, జెనోసైడ్, ఇది చాలామందిని మరి క్రైస్తవ్యం నుండి కనుమరుగైపోయేటట్టు చేసింది. అర్మేనియన్ జెనోసైడ్ అంటే అర్మేనియన్ల మారణ హోమం. 1915 నుండి 1923 వరకు ఒట్టమన్ ప్రభుత్వం ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి క్రైస్తవ దేశమైన అర్మేనియాకు చెంది 1 to 1.5 మిలియన్ అంటే 10 నుండి 15 లక్షల మందిని క్రమబద్ధంగా ఊచకోత కోసింది 8 ఏళ్లలో. ఇది 20th centuryలో జరిగిన మొట్టమొదటి అతి దారుణమైనటువంటి మారణ హోమంగా గుర్తించబడింది. ఇందులో వారు ప్రత్యేకంగా క్రైస్తవులను గుర్తించి వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు అనేది చరిత్ర మనకి స్పష్టంగా చెప్తోంది. ఇస్లాం మతంలోనికి మారిన అర్మేనియన్ క్రైస్తవులను కొన్నిసార్లు విడిచిపెట్టారు, కానీ తమ విశ్వాసాన్ని వదులుకోవడానికి నిరాకరించిన వారిని మాత్రం దారుణంగా చంపేశారు. తర్వాత 1914 నుండి 1920 వరకు జరిగినటువంటి అస్సిరియన్ క్రిస్టియన్ జెనోసైడ్, అస్సిరియన్ క్రైస్తవుల మారణ హోమం. సిరియాక్ భాషలో దీన్ని సెఫో అంటారు. సెఫో అంటే ఖడ్గం, సోడ్ అని అర్థం. ఓటమన్ మరియు కుర్దిష్ సైనికుల చేతిలో దాదాపు 2.5 నుండి 7.5 లక్షల మంది అస్సిరియన్ క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల ప్రపంచంలోని అత్యంత పురాతన క్రైస్తవ సమాజాల్లో ఒకటైన ఈ జనాభాకు సంబంధించి మరి ఏకంగా 3/2 2/3 తుడిచిపెట్టుకుపోయారు. ఇక 2014 నుండి 2019 వరకు, కోవిడ్ స్టార్ట్ అవ్వక ముందు వరకు ఐసిస్ మారణ హోమం. ఇరాక్ మరియు సిరియా దేశాల్లో యజీదీ ప్రజలతో పాటు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ గ్రూప్స్ని ఐసిస్ టార్గెట్ చేసింది. మరి చాలా ఆర్డర్గా అంటే చాలా క్రమబద్ధంగా వారి యొక్క మతపరమైనటువంటి సిద్ధాంతాలను బట్టి వారి చర్చీలు పేల్చేశారు, సిలువలను కూల్చేశారు. క్రైస్తవులకు కేవలం 3 మార్గాలే వారి ముందు పెట్టి వారిని నిర్ణయించమన్నారు. ఒకటి మతం మారమన్నారు, ఇస్లాంలోకి రమ్మన్నారు. లేకపోతే రెండవది ఐసిస్కి జిజియా పన్ను కట్టమన్నారు, లేకపోతే చావమన్నారు. అండ్ చాలామందిని చంపేశారు. అండ్ ఇట్లా భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. సో నెక్స్ట్ కారణం, చివరి కారణం ఏంటంటే, ఒకవైపున మరి సంఘము సువార్త చెప్పడం ఆపేసింది, సంఘము
మరి బయట నుండి లోపలి వైపుకు కుచించుకుపోయింది. తర్వాత సంఘము దిమ్మి నిబంధనలకు గురై తట్టుకోలేకపోయింది. సంఘము అంతర్గత చీలికలకు గురైంది. సంఘం మీద హింస, నిరంతరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిని ఒక పక్కన పెడితే పండితులు, క్రిస్టియన్ హిస్టారియన్స్ మనకి చెప్పేది ఏంటంటే అసలైనటువంటి లోపం లోపలుంది. ఇంటర్నల్ ప్రాబ్లం, అంతర్గత లోపం. అదేంటి అంటే మొదటి శతాబ్దంలో ఆసియా మైనర్లో, చిన్న ఆసియా అని కూడా అంటారు, సంఘాలకు రాయబడినటువంటి పత్రికలు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో యేసు ప్రభు ఇచ్చినటువంటి 7 సంఘాల 7 పత్రికలు మనకు కనబడతాయి. భవిష్యత్తులో ఏం జరగబోతోందో, సరిగ్గా ఉండకపోతే, మారు మనసు పొందకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రభు అయిన యేసు చాలా స్పష్టంగా చెప్పాడు. అండ్ వారు నమ్మేది, వారు చెప్పేది, మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఎఫెసు సంఘము మొదటి ప్రేమను వదిలివేసింది. సార్ది సంఘానికి జీవిస్తున్నది అన్న పేరు మాత్రం ఉంది, కానీ అది నిజంగా మృతమైనది. ఇక లవొదికీయ సంఘము చల్లగా లేదు, వెచ్చగా లేదు, నులివెచ్చనగా ఉంది. తుయతైర సంఘము రాజీ పడిపోయింది. సో ఈ ప్రకారము ఏమి జరుగుతుందని ప్రభువు ప్రవచనాత్మకంగా చెప్పాడో అదే ప్రకారం జరుగుతూ వచ్చింది. అండ్ ఆ 7 సంఘాలకు నేను వెళ్ళినప్పుడు, అక్కడ ఆ వాక్య భాగాలు చదివినప్పుడు, పత్మాస్ ద్వీపానికి వెళ్ళినప్పుడు, అక్కడ భక్తుడైనటువంటి యోహాను మరి రచించినటువంటి ప్రకటన గ్రంథం చదివినప్పుడు ఎంత వేదనో. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని అవి నిలబెట్టుకోలేకపోయాయి. ఎఫెస్సులో శిథిలాల మధ్యలో నిలబడినప్పుడు ఎఫెస్సు సంఘానికి ఏం చెప్పాడు? మొదట ప్రకటన 2:5లో నేను చెప్పినట్టు దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. అట్లాగే ఈ రోజున దీపస్తంభం లేకుండా అయిపోయింది. సాయంత్రం పూట ఉధృతంగా కట్టెలు పెట్టి మంట వేసినప్పుడు మండుతూ ఉంటుంది. కానీ దాన్ని చల్లని రాత్రంతా కూడా పోషించకపోతే, అంటే దాంట్లో కట్టలేసి మంటను రగలుస్తూ పోకపోతే ఉదయానికి అది చల్లటి బూడిదగా మిగిలిపోతుంది. ఎందుకంటే రాత్రి వేళ ఉన్న చలి వాతావరణం, వీచే చల్లని గాలి, ఆ గాలిలో ఉన్నటువంటి తేమ లాంటి బాహ్య పరిస్థితులు ఆ మంటను త్వరగా చల్లార్చడానికి కారణం కావచ్చు. కానీ ఆ మంట చల్లారిపోవడానికి అసలైన ప్రాథమిక కారణం ఎవరు? అందులో కట్టెలు వేసి దానిని రగిలించకపోవడమే. దీన్ని మనం ఒకవేళ మన పరిస్థితికి వర్తింపజేస్తే ఏషియా మైనర్లో, నార్త్ ఆఫ్రికాలో అండ్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఏన్షియంట్ చర్చెస్కి, క్రిస్టియానిటీకి ఎక్స్టర్నల్ ఎనిమీస్ ఎంతోమంది ఉన్నా కూడా ఎక్స్టర్నల్ ఎనిమీస్ వచ్చి అటాక్ చేయక మునుపు లోపల ఇంటర్నల్ సిస్టమ్ సరిగ్గా లేదు, చెడిపోయింది. కనుక మొదటి ప్రేమను కోల్పోయింది, రాజీ పడింది, మందకోడితనం వచ్చింది, ఆత్మీయతలో ఆసక్తి లేకుండా ఆచారయుక్తంగా మారిపోయింది. కనుక అది లోపల నుండి క్షీణించి కూలిపోయింది. సో ఈ ప్రకారం మనము చరిత్రను చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి. ఇది ఒకవైపు. ఇంకొక వైపున దేవుడు ఏం చేశాడు? తన సువార్తను ఆయన మరలా మిగతా ప్రాంతాలకు, మిగతా దేశాలకు, బొదిగెంతల వరకు పంపించేందుకు చేయాల్సిందంతా చేశాడు. అందుకే సువార్త రోమ్కి వెళ్ళింది, సువార్త భారతదేశానికి వచ్చింది, ఇథియోపియాకి వెళ్ళింది, బ్రిటన్కి వెళ్ళింది, చైనాకి వెళ్ళింది, ఏషియా, ముఖ్యంగా ఏషియా పెసిఫిక్ రీజన్లోకి వచ్చింది. అండ్ ఎన్నో దేశాలకు మిషనరీలు సువార్తను తీసుకెళ్ళారు. కనుక సువార్త ద్వారా ఆ యొక్క స్థలాల్లో సంఘాలు వెలిశాయి, అవి ఇంకా కొనసాగుతున్నాయి. సువార్త అనేది ఏ ఒక్క భౌగోళిక సరిహద్దుకు పరిమితమైనది కాదు. అది ఏ ఒక్క నాగరికత యొక్క సొంత ఆస్తి కాదు. అది శాశ్వతంగా ఏ దేశానికి చెందింది కాదు. యేసుప్రభు మత్తయి 16:18లో చెప్పారు, నేను నా సంఘాన్ని కడతాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువ నేరవని. ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం నాకు ఇష్టమైన వచనం. ఈ దేశాల చుట్టూ మరి వెళ్ళి వస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వివిధ ప్రజలు, వారి వేరువేరు భాషలు, సంస్కృతులు చూస్తున్నప్పుడు ఇది తప్పకుండా గుర్తుకొస్తుంది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి.
సో పాతాళలోక ద్వారములు ఎఫెసులో, కార్తేజులో, సిరియాలో, లేకపోతే మోసుల్లో, కాన్స్టాంటినోపుల్లో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయా ప్రాంతాల్లో కొన్నిసార్లు క్రైస్తవ సంఘం విఫలమైపోయినట్టు కనిపించినప్పటికీ సువార్త ఎప్పుడు ఎక్కడా విఫలము కాలేదు. ఎందుకంటే సువార్త ఎప్పుడు విఫలము కాదు. అది రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి ఎప్పుడు సన్నగిల్లదు. సంఘం అటు ఇటు అవుతూ ఉండొచ్చు. దేవుడి మీద ఆధారపడితే ఒక రకంగా, దేవుడిని ఆధారం చేసుకోకపోతే మరో రకంగా అదవ్వచ్చు. యెషయా 40:8 అందుకే రాయబడింది, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపులో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పాపం ఒప్పుకోండి, విడిచిపెట్టండి, మారు మనసు పొందండి. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు మనల్ని సృష్టించాడు, ప్రేమించాడు. మన పాపముల చేత మనము నిత్య నాశనానికి పోతుంటే మనల్ని వెదికి రక్షించుటకు ఆయన వచ్చి ఆ కల్వరి సిలువ మీద ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. మనకు బదులు, మన కొరకు ఆయన సిలువ వేయబడి మన శిక్షను అనుభవించి మన పాపదోషాన్ని పరిహరించడానికి తన దేహము చీల్చబట్టకు, రక్తము చెందింపబట్టకు ఒప్పుకున్నాడు. చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, త్వరలో తిరిగి రాబోతున్నాడు. ఆయన్ని ఆశ్రయించి రక్షించబడి ఆయన బిడ్డగా, ఆయన శిష్యునిగా, ఆయన సేవకునిగా మనం మారి ఆయన సాక్ష్యాన్ని, సువార్త అనేటువంటి ఆయన యొక్క గొప్ప సందేశాన్ని మనకు వీలైనంత మందికి ప్రకటించే వారముగా మారి ఆయన రాకడ కొరకు ఎదురు చూచుటే అంత అవసరం. సో ఇది తెలుసుకున్నప్పుడు కేవలం ఒకటి తెలుసుకొని మర్చిపోవడం కాదు, కానీ తెలుసుకున్నప్పుడు మనము ఒక దర్శనంతో, ఒక భారంతో నిండి ఉండడానికి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి, అండ్ మనుషులు ఎంత నమ్మకంగా లేకపోయినా దేవుడు ఎంత నమ్మదగిన వాడు. 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో ఇంకా సువార్త ఉంది, కొనసాగుతుంది, సంఘాలు ఉన్నాయి, కొనసాగుతున్నాయి. నిజమైన వాటి గురించి నేను మాట్లాడుతున్నాను, నకిలీ అబద్ధపు వాటి గురించి నేను చెప్పట్లేదు. వాటి సంగతి దేవుడు చూస్తాడు. సో మనము ఆయన్ని కృతజ్ఞతలతో ఆరాధించాలి. 2వది బహుగా ఈ విషయాల కొరకు ప్రార్థించాలి. 3వది దేవుడి ప్రణాళికలో మనం జీవించాలి. 4వది మనం తప్పకుండా క్రైస్తవ సంఘంలో ముడిపెట్టబడిన వారముగా, క్రీస్తునందు నాటబడిన వారముగా, ఆయన పరిచర్యను చేసేటువంటి వారముగా ముందుకు కొనసాగాలి. అలా మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన ప్రాంతాన్ని దేవుడి చిత్తంలో పెట్టుకునే వారముగా ఉంటే మనకిప్పుడు, ఆ తర్వాత ఎల్లప్పుడూ ధన్యతే ఉంటుంది. సో మీరు, మీ కుటుంబం, మీ సంఘం ఆ ప్రకారం ఉండాలన్నది మా ప్రార్థన. అట్లాగే దేవుడు చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుర్తుపెట్టుకోండి, మరొకసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. God bless you all. See you soon. Amen.